ఇట్టాడిది ఏదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చంపడానికి? ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఫైనల్గా అయితే రిలీజ్ అయిపోయింది బ్యా లో బస్ తోటి అయితే రిలీజ్ అయిపోయింది. ట్రైలర్ చూసిన తర్వాత డైరెక్ట్ షెడ్కి వెళ్ళిపోయింది. మరి మూవీ అన్నా బాగుందా లేదా అనేసి మూవీకి అయితే వెళ్ళిపోయాను అనమాట. మరి మూవీ చూసాక ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా అనేది మాట్లాడుకుందాం. దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకేనా? అండ్ మీకు ఒకటి చెప్పాలన్నమాట, దురంధర్ పార్ట్ 2 మూవీ అసలు రివ్యూ అనేది ఫస్ట్ రావాలి. కానీ షోస్ అనేది అన్ని క్యాన్సిల్ అయినాయి కాబట్టి ఇవ్వాలన్నా లేకపోతే రేపు పొద్దునన్నా ఆ మూవీ రివ్యూ అనేది కంపల్సరీ అయితే వస్తుంది, ఓకేనా? మరి మూవీ ప్లాట్ విషయానికి వస్తే ఎలాగైనా పొలిటీషియన్ అవ్వాలనేసి మన విలన్కి ఒక గోల్ అయితే ఉంటుందన్నమాట. అలాగే మన హీరో గారికేమో ధర్మాన్ని అయితే కాపాడాలైతే అనుకుంటాడు. లాస్ట్కి ఏం జరిగింది ఇక మీ అందరికీ తెలిసిందే, అదే జరుగుతుందన్నమాట. మరి ప్లస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుంటే దీంట్లో మన పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా బాగా అయితే కనబడ్డారనమాట. మిగతా మూవీస్ కంటే ఈ మూవీస్లో అయితే చాలా మంచి హ్యాండ్సమ్ అయితే కనబడ్డారనిపించింది. అలాగే 2-3 యాక్షన్ సీక్వెన్స్ అనేది బాగున్నాయి. అది పెద్ద తోపేం కాదు కానీ ఏదో అలా ఉందన్నమాట. సినిమాటోగ్రఫీ అయితే బాగుంది, ప్రొడక్షన్ క్వాలిటీస్ అయితే బాగానే ఖర్చు పెట్టారనిపించింది. ఇది భయ ప్లస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుంటే. ఇప్పుడు మనం మైనస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుందాం. రొటీన్ రొట్టగొట్టుడు అని చెప్పుకోవచ్చు. అసలు ఆ స్టోరీ ఏందో, ఆ రైటింగ్ ఏందో, ఆ స్క్రీన్ ప్లే ఏందో, ఆ డైలాగ్స్ ఏందో, హరీష్ అన్న చాలా మంచి రాడ్ అయితే పెట్టావు అనిపించింది నాకైతే. చాలా బాగా అయితే తీసుకెళ్ళావు అనమాట. మాకు ఫస్ట్ స్టార్టింగ్ నుంచెల్లి మనకు పోతూనే ఉంటది. రాడ్ యేసుకుంటూ వెళ్ళిపోతాడనమాట. ఎక్కడ గూడా మనకైతే ప్రశాంతంగా అయితే ఉండదు మూవీ అంతా. మూవీ అంతా చాలా ప్రెడిక్టబుల్‌గా అయితే తీసుకెళ్తారు భయ్యా. అలాగే మనకు ఏ సీన్ గూడా చాలా ఫ్రెష్‌గా అయితే ఉండదనమాట. ఏ సీన్ చూసినా గూడా అరే! ఈ సీన్ ఏదో మూవీలో చూసాం కదరా అని ఫీలింగ్ అయితే అనిపిస్తది. అలాగే కామెడీ సీన్స్ గూడా చాలా క్రింజ్ కామెడీ సీన్స్ అన్నమాట. కావాలని ఇరికిచ్చార్రా బై అని ఫీలింగ్ అయితే అనిపిస్తది ఆ కామెడీ సీన్ చూస్తుంటే. అలాగే ఎలివేషన్ సీన్స్ కూడా పెద్ద వర్కౌట్ కాలేదనమాట. మూవీలో అది వస్తూ పోతూ ఉంటాయన్నమాట. ఓహో! అచ్చిందా పోయిందా అన్నట్టయితే ఫీలింగ్ అయితే అనిపిస్తది. అలా లవ్ ట్రాక్ కూడా అసలు చెత్త అనిపించింది. మెయిన్‌గా అసలు రాశిఖన్నా గారు అసలు ఎందుకున్నారు? అసలు ఎందుకున్నారు అనిపించింది. అలాగే ఎమోషనల్ సీన్స్ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. మెయిన్‌గా మాట్లాడుకోవాల్సింది ఏంటిదనంటే మన తమన్ గారిని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే తీసుకున్నారనమాట. ఏం కొట్టినావన్నా చెత్త బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే కొట్టినావు నువ్వు. అటు తిప్పి, ఇటు తిప్పి గవ్వే కొట్టుడు కొట్టినావు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే. అస్సలు నచ్చలేదు. మన హీరో గారి క్యారెక్టరైజేషన్ నాకైతే అస్సలు అర్థం కాలేదనమాట. కొంతసేపేమో మనకైతే టెర్రరిస్ట్ అంటాడు భయ్యా. ఇంకోసేపు వచ్చేసి మనకేమో పోలీస్ అంటాడు. ఇంకోసేపు వచ్చేసి మనకైతే ధర్మం అంటాడు. ఇంకోసేపు వచ్చేసి మనకైతే ఫ్యామిలీ అంటాడనమాట. అరే! ఏది కూడా సరిగ్గా ఉండదా? హరీష్ అన్న అసలు ఏం రాసినావు అన్న నువ్వు? అసలు అది ఏం రైటింగు? అస్సలు వర్కౌట్ కాలేదు భయ్యా రైటింగ్ అయితే. ఇక ఓవరాల్‌గా ఎలా అనిపించిందంటే యాజ్ ఇట్ ఈజ్ రాడ్ అయితే పడ్డది. డిసప్పాయింట్ అయితే చేసిండనమాట మన హరిశంకర్ గారైతే. నేనైతే ట్రైలర్ చూసినా గూడా పర్లేదు మూవీ అనేది ఏదో మ్యాజిక్ చేస్తదేమో అనుకున్నా కానీ లేదు భయ్యా. లాస్ట్‌కి అయితే రాడ్ అయితే దిగిందనమాట. మరి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ. ఒకవేళ మీరు చూడాలనుకుంటే చూసేయండి, మీ ఇష్టమైతే. ఓకేనా? మరి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.